అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో రెండవ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము, ఇందులో ఆఖరి భాగములో ఈరోజు ఆఖరి ఎపిసోడ్లో ఉన్నాం. మనం ఈ వీడియో ద్వారా మనం 71 మరియు 72వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. ఈరోజు కూడా నేను ఈ 2 శ్లోకాలని 2 సెపరేట్ వీడియోస్ ద్వారా అందజేయటం జరుగుతుంది. అయితే మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు దివ్య పరమాత్మ చైతన్యాన్ని ఆహ్వానించుకొని పరమాత్మతో అనుసంధానమై సెషన్ మొదలు పెట్టుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనం పోయిన వారం 69 మరియు 70వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చాలా చాలా ఎలాబరేట్గా తెలుసుకున్నాము. 69వ శ్లోకంలో పరమాత్మ మనకి జ్ఞానికి అజ్ఞానికి ఉన్న ఆ భేదం ఏమిటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక జ్ఞాని, అజ్ఞానంలో ఉన్న ఒక సామాన్య మానవుడికి జ్ఞానికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని మనకి ఎలా చెప్పారు, ఎలా వివరించారు అంటే, అజ్ఞాని ఒక సామాన్య మానవుడు ఎటువంటి సాధన లేనివాడు ఆధ్యాత్మిక విషయాల పట్ల నిర్లిప్తతతో ఉంటాడు, అందులో నిద్రించి ఉంటాడు. వేరాజ్ విషయ భోగాలు, ఇంద్రియ భోగాలు, వీటి పట్ల మాత్రం ఎంతో మెలకువతో ఉంటాడు, అందులో జాగృత అవస్థలో ఉంటాడు ఒక అజ్ఞాని, ఒక సామాన్య మానవుడు, ఎటువంటి సాధన లేని ఒక వ్యక్తి. జ్ఞాని గురించి ఏం చెప్తున్నారు? జ్ఞాని ఎప్పుడూ కూడా భగవద్ ధ్యానంలో ఉంటారు, అంటే అందులో జాగృతిలో ఉంటారు. విషయ భోగాల పట్ల, ఈ ఇంద్రియ భోగాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటి పట్ల నిర్లిప్తతతో ఉంటారు, అంటే వాటి పట్ల నిద్రిస్తారు అని చెప్పారు. మనకి పశ్యతో మునేహే అని వివరించారు. ఏమని? పరమాత్మ తత్వాన్ని దర్శిస్తున్న ఒక ముని అన్నారు. అట్లా ఒక మునిలాగానే మీరందరూ ఉండాలి, ఆ స్థితిని మీరందరూ కూడా అనుభూతి చెందాలి అని పరమాత్మ 69వ శ్లోకం ద్వారా మనకి సూచిస్తున్నారు. అయితే మరి 70 శ్లోకంలో ఏం తెలుసుకున్నాము అంటే, పూర్ణుడైన ఒక జ్ఞాని గురించి. అక్కడ జ్ఞానిని ఒక సముద్రంతో పోల్చి మనకి పరమాత్మ వివరించారు. మనకి ఆ 46వ శ్లోకంలో మీకు గుర్తున్నట్లయితే, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఆ శ్లోకంలో మనకి పరమాత్మ జ్ఞానిని ఒక నదితో పోల్చి ఆ మనకి వివరించారు. దాంట్లో ఇక్కడ సముద్రంతో పోలుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఒక సముద్రం ఎలా అయితే మార్పు లేకుండా ఉంటుందో, నదులు అందులో కలుస్తూనే ఉంటాయి, అందులో నుంచి మళ్ళీ నీరు ఆవిరైపోవటం, వర్షపు నీరు రావటం, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేని, ఎటువంటి చంచలత లేని స్థితిలో ఒక సముద్రం ఎలాగైతే ఉంటుందో, జ్ఞాని కూడా అలాగే ఉంటాడు. జ్ఞాని నిత్యము సముద్ర గర్భంలో ఉన్న ఆ ప్రశాంతత ఎలా ఉంటుందో, జ్ఞాని కూడా అదే ఆ ప్రశాంతతతోనే ఉంటాడు. ఆ ప్రశాంతతనే తన చుట్టూతా కూడా వ్యాప్తి చెందిస్తుంటాడు. అది ఒక జ్ఞాని యొక్క స్థితి అని చెప్పారు. అంటే ఏంటంటే, ఆ ఈ దేనికి కూడా మార్పు చెందడు. వెరాజ్ ఒక సామాన్య మానవుడు ఈ ఇంద్రియ భోగాలతో ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఆ బ్రహ్మానంద స్థితి అనేది తెలియదు. ఎటువంటి సాధన లేని వ్యక్తి ఆ కోరికలు, ఆ నదుల వంటి కోరికలతోనే కొట్టుకుపోతూ ఉంటాడు. అది ఆ కామాన్ని జయించాలి అని చెప్పారు మనకి. ఎటువంటి కోరికలు కోరని వాడు, విషయాసక్తి లేనివాడు, కామాన్ని జయించిన వాడు మాత్రమే శాంతిని పొందగలడు అని
మనకి వివరించారు. ఇది మీకు గుర్తుంటే పూర్ణ మంత్రం, శాంతి మంత్రం ఉంటుంది వేదాలలో. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే అంతా అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణం నుండి వచ్చేది పూర్ణమే, మళ్ళీ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే పూర్ణంలో నుంచి తీసేసినా సరే అదంతా పూర్ణమే. అంటే ఏంటంటే అంతా కూడా స్టిల్నెస్. ఓం శాంతి శాంతి అంటారు. అంటే ఏంటి అక్కడ చెప్పేది? ఇప్పుడు జ్ఞానిని ఒక పూర్ణుడు అంటున్నాం మనం. అంటే ఆ పూర్ణత్వము, సముద్రము, ఇదంతా కూడా ఏం చెప్తున్నారు మనకి వేదాలు కానీ, భగవద్గీత కానీ, పరమాత్మ మనకి ఏం బోధించాలని చూస్తున్నారంటే ఆ పూర్ణుడు లాగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ పూర్ణత్వంతో ఉంటావో ఆ జ్ఞాని నుండి నువ్వు ఇంక ఏమీ కూడా తీసేది ఉండదు, దాంట్లో కలిపేది ఉండదు. ఆ ఆ మార్పు లేని స్థితిని, ఆ స్టిల్నెస్ ని, దాని గురించి చెప్తున్నారు మనకి. ఎప్పుడూ ఆ శాంతితోనే ఉండేవాడే ఒక జ్ఞాని. సముద్ర గర్భంలో ఎలా ఉంటుందో అలా నిశ్చలంగా ఉంటాడు అని మనకి 70వ శ్లోకంలో తెలుసుకున్నాము. అలాగే అది యుక్తేశ్వరగిరి గారికి చాలా ఇష్టమైన శ్లోకం. ఆయన ఎప్పుడూ అది మననం చేస్తూ ఉంటారు. మనకి పరమహంస యోగానంద గారు కూడా మననం చేసేవారు అని ఆ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ ఫస్ట్ వీడియోలో మనం 71వ శ్లోకం తెలుసుకుందాము. అందులో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని లోతులోకి వెళ్ళి చూద్దాం. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని ముందు శ్లోకాన్ని పాడించుకుందాము. వెల్కమ్ సాయి మేడం, ఓవర్ టు యూ. 2వ అధ్యాయము 71వ శ్లోకము. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఈ ఈ రెండు శ్లోకాలు కూడా చాలా జాగ్రత్తగా ట్రై చేద్దాం అర్థం చేసుకోవటానికి. సర్వాన్, సమస్తములైన అంటే అన్ని రకములైన. ఇక్కడ పరమాత్మ చూసారు ఎంత జాగ్రత్తగా మాటలు వాడుతున్నారంటే ఎక్కడ కూడా వదిలేది లేదు. సర్వాన్ అన్ని అని చెప్తారు ఎప్పుడు, సర్వత్రా, అన్ని వేళలా. సర్వాన్ అన్ని విషయముల పట్ల, సమస్తములైన, సర్వశః. ఆ సర్వ అనే పదాన్ని ఎక్కువ వాడతారు గమనించినట్లయితే. సర్వాన్ సమస్తములైన లేదా అన్ని రకములైన, కామాన్ కోరికలను, అట్లాగే అంటే శబ్దాది విషయాలు ఏదైతే ఉన్నాయో, విహాయ మనకి శబ్దాది విషయాలంటే ఉన్నాయి కదా, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేవి. వాటి గురించి చెప్తున్నారు. విహాయ అంటే విడిచిపెట్టి, నిస్పృహ వాని యందు ఇంకా ఆశ లేనివాడు, నిర్మమః మమకారము లేనివాడు, నిరహంకార అంటే అహంకారము లేనివాడు, అంటే నేనే జ్ఞానిని, నేనే జ్ఞానవంతుణ్ణి అనే అహంకారము లేనివాడు, చరతి సంచరించుచున్నాడో, సహా అతడు, శాంతిం శాంతిని, అధిగచ్చతి పొందుచున్నాడు. ఏంటి దీనికి అర్థం ఏంటంటే, ఎవరైతే వారిలో ఉన్న సమస్తములైన కోరికలు, సర్వాన్ కామాన్ సమస్తములైన కోరికలను త్యజించి, వాని యందు మళ్ళీ ఏమాత్రము కూడా ఆశ లేక, నిస్పృహ వదిలేయాలి. మళ్ళీ వాటి మీద మళ్ళీ మనసు వెళ్ళకూడదు, నిస్పృహగా ఉండాలి, ఆశలే ఉండకూడదు. అహంకారము, నాది నేను అనే ఆ మమకారము ఉండకూడదు. వాటితో తాదాత్మ్యము చెందనటువంటి వాడు, అంటే తాదాత్మ్యం అంటే వాటితో ఐడెంటిఫై అవ్వనటువంటి వారు, నాది నేను అనే ఐడెంటిఫికేషన్ లేనటువంటి వాడు, అతనే శాంతిని పొందుచున్నాడు సుమా అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. దీని లోతులోకి వెళ్ళి మనకి పరమహంస యోగానంద గారు ఎలా వివరిస్తున్నారో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే తమ కోరికలను త్యజిస్తారో, అవి ఎప్పటి నుండో మనలో ఉన్నవి అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేవి అయి ఉండొచ్చు. మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చే కోరికలు లోపల నుండి కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి మనకి ఇప్పుడు చూసేవి. అంటే ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో ఏదో వచ్చింది, నాకు ఇప్పుడు కొనుక్కోవాలా, థ్యాంక్స్ గివింగ్ సేల్ ఎప్పుడు వస్తుందా, ఎవడు ఏ డీల్ పెడతారా అని ఇప్పుడు చూస్తాం. అది ఇప్పుడు
ఇప్పుడున్న కోరికలైతే మనకి ఎప్పటి నుండో, మనకి చిన్నప్పటి నుండి కూడా కొన్ని కోరికలు ఉండొచ్చు. ఏదో ఒక వస్తువు మీద కానీ, చిన్నప్పటి నుంచి నేను ఒక కారు చూసి పెరిగాను, నాకు పెద్ద అయిన తర్వాత ఆ కారు కొనుక్కోవాలని ఉంది అని ఎప్పటి నుంచో పెట్టుకున్న కోరికలు అయి ఉండొచ్చు. ఆర్ క్రిత జన్మలో ఉన్నవి కూడా నిక్షిప్తంగా మనకి సబ్ కాన్షియస్ మైండ్లో, మనకి మైండ్ అనేది ఇప్పుడు కాన్షియస్ మైండ్ మనం మాట్లాడుకునేది కాన్షియస్ మైండ్ అనుకుంటే, దాని కింద సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నది, దాని కింద అన్కాన్షియస్ మైండ్, ఇంకా రెండు పొరలు ఉన్నాయి. ఆ రెండు చాలా బలమైనవి. అవి ఎన్నో జన్మల నుండి, ఎన్నో వేల లక్షల జన్మల నుండి మనతో వస్తూ, మనం ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఎటువంటి కోరికలకి, ఎటువంటి ప్రలోభాలు, ఎటువంటి టెంప్టేషన్స్కి మనం లోన్ అవుతున్నామో, వెనక ఉండి నెట్టేది, మన పుష్ చేసేది, డ్రైవ్ చేసేది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో క్రిత జన్మల్లో మనకి ఆ నిక్షిప్తంగా ఉన్న ఆ సీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి అవి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే పరమాత్మ చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్నవి కాన్షియస్ మైండ్గా, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు ఉన్నవి ఇంతకు ముందు ఉన్నవి అన్న దగ్గర మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది మన చిన్నప్పటి నుంచి ఈ జన్మలో అయి ఉండొచ్చు, లేదా పూర్వ జన్మల్లోవి కూడా అయి ఉండొచ్చు, మనకి అది తెలీదు. సో వాటి గురించి చెప్తున్నారు. ఈ కోరికలను ఎప్పుడైతే పాతవి కానీ ఇప్పుడు కానీ అవి ఆ, ఏదైతే ఉన్నాయో ఇంకా వాటిని త్యజించాలి. ఇంకొకటి ఏంటి, ఇంకా కొత్త కోరికలకు తావు లేకుండా, అంటే కొత్త కోరికలు తలెత్తకుండా ఉండాలి. నేను నాది అనే అహానికి, బానిసత్వాన్ని విడనాడినవాడు ఈ బంధనాల నుండి విముక్తిని పొందుతాడు. ఎన్ని స్టెప్స్ చెప్పారో చూడండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరికలను, అన్ని కోరికలను త్యజించాలి. మళ్ళీ కొత్త కోరికలను తలెత్తకనీయకుండా చూసుకోవాలి. దాంతోపాటు నేను నాది అన్న అహము, ఆ మమకారము, వీటన్నిటినీ కూడా, ఆ బంధనాల నుండి అవి కూడా మనం విడనాడాలి. అప్పుడే మనం విముక్తులం అవుతాము. దానినే మోక్షం అంటాము అని చెప్తున్నారు పరమాత్మ. ఊరికే కోరికలు వెళ్ళిపోతాయి అంటే దానికి ఎంతో గాఢ సాధన చెయ్యాలి. ఇదంతా కూడా లాస్ట్కి ఎందుకు చెప్తున్నారంటే, మనకి ముందంతా కూడా మనకి చెప్పింది ఏంటంటే, వెరీ ఫస్ట్ మనకి పరమాత్మ బోధించింది ఆత్మతత్వ జ్ఞానాన్ని బోధించారు. మీరు ఈ ఆత్మస్వరూపులు, ఈ శరీరం కాదు, మీ లోపల ఎంతో ఒక ఆ నిధి దాగి ఉంది. ఆ ఆత్మ గురించి మనకి బోధించి, దాని తర్వాత నిదానంగా యోగంలోకి కానీ, ధర్మ సూక్ష్మాలు చెప్పటం కానీ, ఈ ఇంద్రియ విషయాల గురించి కానీ దాని తర్వాత చెప్పారు. ఫస్ట్ చెప్పింది ఆత్మజ్ఞానం ఏంటంటే, మీరు ఆత్మాని ముందు తెలుసుకోండి అని చెప్పారు. ఇక్కడ లాస్ట్కి చెప్తున్నారు మనకి ఆ శాంతి అనేది ఎట్లా వస్తుంది, ఇంద్రియాలు మిమ్మల్ని ఎలా మోసం చేస్తాయి, ఈ కోరికలు తీరితే కానీ మీరు శాంతితో ఉండరు. ఈ కోరికలు అనేవి పూర్తిగా త్యజించాలి. త్యజించాలి అంటే ఏం చేయాలి అంటే బుద్ధి యోగం చేయాలి. అది ముందే చెప్పారు మనకి పరమాత్మ. అది చేసినప్పుడు మనం ఈ స్థితికి వస్తాం, ఊరికే రాము. మనకి ఆ సమానత్వ స్థితి, సమతా స్థితి, ఈ స్థితప్రజ్ఞత ఇవన్నీ రావాలంటే ఓవర్ నైట్ వచ్చేసేవి. అవన్నీ కూడా యోగం చేసినందువల్ల ఈ స్టేట్కి మీరు వస్తారు అని చెప్పి మనకి ఇవన్నీ కూడా వివరిస్తున్నారు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే తన మధురమైన వేణునాదంతో ఆ గానాన్ని వినేటప్పుడు గోవులేంటి, గోపికలేంటి, అందరూ కూడా ఎట్లా తన్మయత్వంతో ఉండేవారో, ఆయన అందరినీ అక్కడ ఎట్లా ఆకట్టుకునేవారో, అలాగే మోక్ష సిద్ధిని పొందిన ఒక యోగి కూడా మధురమైన వేణువు లాంటి తన ఆత్మను ప్రశాంతతతో నింపుకొని, ఆ ప్రశాంతతనే తన చుట్టూ కూడా వ్యాప్తి చేస్తాడు. శాంతి తనను అనుసరిస్తూ ఉంటుంది. మనకి బుద్ధ భగవానులు కానీ, గొప్ప గొప్ప గురువులు కానీ మీరు చూసినట్లయితే వాళ్ళ ఆరా, వాళ్ళ చుట్టూతా ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఎన్నో మీటర్లు అది వ్యాప్తి చెంది ఉంటుంది. అందుకనే వాళ్ళకి దగ్గరికి వచ్చే కొద్దీ కూడా ఆ మనలో ఒకలాంటి ప్రశాంతత ఆటోమేటిక్ గానే అది ఆ చేంజెస్ జరుగుతాయి మనకు తెలియకుండానే. మనం ఎంత ఉద్వేగంతో ఉన్నా సరే, ఎంత అశాంతితో ఉన్నా సరే, ఒక పరమ గురువుల సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆ సత్సంగానికి అటెండ్ అయినప్పుడు కానీ, ఏదైనా అయి ఉండొచ్చు, ఒక తెలియని ఒక ప్రశాంతత అనేది మనకి చోటు చేసుకుంటుంది. ఎందుకంటే వారి గురించి చెప్తున్నారు. పూర్ణుడయి ఆత్మ అంతా కూడా వారంతా ప్రశాంతతతో నింపుకుని దాన్నే ఇట్లా ఓవర్ఫ్లో చేస్తూ ఉంటారు. ఆ ప్రశాంతతనే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి
ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అదే చెప్తున్నారు, ఒక జ్ఞాని గురించి, యోగి గురించి, ఆయన ఎలా ఉంటారు అనే దాని గురించి చెప్తున్నారు. అయితే భగవద్గీతలో ఈ శ్లోకంలో ఇవ్వబడిన శాంతి సూత్రము, ఈ లౌకిక బాధ్యతలు త్యజించి సన్యసించిన వారు ఎక్కువ కోట్ చేస్తారంట. ఈ పర్టికులర్ ఈ 71వ శ్లోకం ఏదైతే శాంతి గురించి ఇక్కడ చెప్తున్నారో, ఇది ఎక్కువ సన్యసించిన వారికి వారు ఎక్కువ ఉల్లేఖిస్తారు, ఇది కోట్ చేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు అని చెప్తున్నారు. ఇట్లా ఈ భౌతిక సుఖాలు కానీ, బాహ్య కార్యకలాపాలు కానీ, మనకి శారీరక అవసరాలు, సుఖాలు, ఆస్తులు ఇవన్నీ త్యజించడం ద్వారా మళ్ళీ భౌతిక కోరికలు అనే విత్తనాలు అనే వేళ్ళు మళ్ళీ పాతుకోకుండా తన మనస్సు అనే క్షేత్రాన్ని జ్ఞానంతో నింపి పరతత్వాన్నే మననం చేయడం ద్వారా అహంతో కూడిన ఈ తాత్కాలిక బంధనాలని తెంచుకుంటారు. ఊరికే వచ్చేస్తాయి అంటే కాదు, దానికి ఎంతో సాధన కావాలి. ఇప్పుడు ఈ స్టేట్ ఏదైతే పరమాత్మ పరమహంస యోగానంద గారు మనకు వివరిస్తున్నారో, అది ఏం చెప్తున్నారు, ఇవి ముందు ఈ బాహ్య కోరికలు కానీ ఇవన్నీ కూడా త్యజించాలి. మళ్ళీ కొత్త విత్తనాలు నాటుకోకుండా కూడా మనం చాలా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఒక యోగి, ఒక జ్ఞాని ఏం చేస్తున్నారంటే తన మనస్సును ఎక్కడుంచారు, పరతత్వాన్నే మననం చేస్తూ ఉన్నారు. మీకు గుర్తున్నట్లయితే 61వ శ్లోకంలో జ్ఞానికి ఉండవలసిన లక్షణాలు 2 చెప్తారు. ఏం చెప్పారు అక్కడ, తన మనస్సుని ఈ బయట బాహ్య ఇంద్రియ ఈ బాహ్య విషయాల పట్ల విత్డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనస్సుని వాటితో సంగమించకుండా విత్డ్రా చేసుకోవాలి. చేసుకున్న ఈ మనస్సుని ఏం చేయాలి అంటే పరమాత్మతో లయం చేయాలి. అంటే నిత్యం మన మనస్సులో పరమాత్మనే మననం చేస్తూ ఉండాలి. అలా పరతత్వాన్ని మననం చేసిన వారినే ముని అంటున్నాము. అప్పుడు ఆ మనసు ఎప్పుడైతే పరమాత్మతోనే, ఆయన్నే నామస్మరణ అయి ఉండొచ్చు, ఏదైనా మన లోపల అంతరంగా ఏం చేసుకున్నా సరే ఎప్పుడు ఆ లోపల మననం చేయటం ద్వారా ఈ బయట ఏదైతే బంధనాలు ఉంటాయో అవన్నీ కూడా తెంచుకోగలుగుతాడు. ఇవన్నీ కూడా తాత్కాలికమే అని అప్పుడు ఆయనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మనసు ఇంకా ఆ ఆనంద స్థితిలోనే ఉన్నప్పుడు ఈ బంధనాలన్నీ, ఈ బాహ్యంగా వచ్చినవన్నీ కూడా అవన్నీ కూడా కట్ అయిపోతాయి అన్నమాట. కోరికల నుండి విముక్తి పొందడం వల్ల వచ్చే ఫస్ట్ బై ప్రోడక్ట్ ఏంటి, మనకి కోరికలన్నీ కూడా మనకి క్రమక్రమంగా మన నుండి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటి, మనకి వాటి గురించి ఇంకా ఆలోచన ఎక్కువ రావట్లేదు. ఎన్ని సేల్స్ యాడ్స్ అయినా రానివ్వండి, ఈ చీరలు సేల్లో ఉన్నాయని కానీ, ఈ పండగకి మా జ్యువెలరీ షాప్లో ఎంత సేల్ పెట్టామని కానీ, ఏదైనా మన ముందు ఉన్నా సరే మనం వాటి వల్ల ఎటువంటి చంచలత రావట్లేదు. అంటే మనకి సాధన చక్కగా జరుగుతోంది. అట్లా కోరికల నుండి ఎప్పుడైతే మనకి విముక్తి పొందడం అనేది జరుగుతుందో ఫస్ట్ లభించేది ఏంటి అంటే మీలో అంతర్గతంగా ఒక శాంతిని మీరు అనుభూతి చెందుతారు. జ్ఞాన యోగి ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే సామాన్య మానవుడు, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి మంచి పనులు ఏంటంటే పొద్దున్నే లెగటం, ఈ మన ఆరోగ్యాన్ని చూసుకోవడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్రింక్ ఏం తాగాలి, ఫస్ట్ నోట్లో పెట్టేది ఎంత అంటే మన ఆరోగ్యాన్ని చూసుకోవటం, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మంచి పనులే. అవి కూడా కోరికతో కూడుకున్నవే. ఆరోగ్యం గురించి అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక సింపుల్ కంఫర్ట్స్ గురించి మనం ఆలోచించినా సరే అవన్నీ కూడా ఒక జ్ఞానికి చెడుని ఉత్పత్తి చేసేవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు. వాళ్ళకి ఏ కొంచెం ఈ దేహానికి సంబంధించినది ఏ ఆలోచన అయినా, ఏ కోరికైనా సరే వాళ్ళకి చాలా అది ఒక అజ్ఞానికి వచ్చేది లాగానే పరిగణిస్తారు. వాళ్ళు దట్స్ హౌ దే ట్రీటెడ్. అంటే అది శరీరానికి సంబంధించింది ఏది, ఒక నొప్పి బాధ అయ్యి ఉండొచ్చు, అది ఒక కంఫర్ట్, మనకి మంచి క్వశ్చన్ ఉన్న సోఫాలో కూర్చుంటే బాగుంది అంటే అంటే దేహానికి సంబంధించింది అది. అది సుఖంగా ఉండుండొచ్చు, దుఃఖపూరితమైనది ఉండొచ్చు. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని ఆ మనసులో ఒక ఆలోచన ఒక యోగికి వస్తే, అమ్మ నాకు ఇది ఒక చెడు కోరికలాగా ఒక చెడు ఆలోచన వచ్చిందే అని ఒక జ్ఞాని అలా భావిస్తారంట వారు. శరీరానికి సంబంధించిన ఏ కోరిక అయినా సరే అది
ఆరోగ్యం అయి ఉండొచ్చు, అందం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు గాక, ఏమైనప్పటికీ అది మనల్ని జనన మరణ చక్రంలోనే ఉంచుతాయి. అందుకే అంత అంత మైక్రోస్కోపిక్ గా వాళ్ళు అంత జాగ్రత్తగా ఎందుకుంటారు అంటే, ఏ కొత్త విత్తనాలు కూడా నాటుకోకుండా, అంటే ఎందుకంటే వారికి ఒకటే లక్ష్యం ఏమిటి అంటే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి కాబట్టి. అందుకే ఆ ప్రతి ఆలోచన, ప్రతి కోరిక కౌంట్స్ అన్నమాట. ఎందుకంటే ఒక కోరిక తర్వాత ఒకటి అట్లా అలలులాగా, సముద్రం అలలులాగా పుడుతూనే ఉంటాయి మనకి. ఆ ఎంత ఒకదానికి మనకి తావు ఇచ్చామంటే ఇంకా ఇవి పిచ్చి పట్టిచ్చేస్తాయి, మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టవయ్యి. అందుకనే కోరిక తలెత్తేటప్పుడే మీరు కొద్దిగా అది విచారణ చేయండి. మీరు యోగ సాధన చేస్తున్నారు, వెరీ గుడ్. కోరికలు కొద్ది కొద్దిగా త్యజిస్తున్నారు, వెరీ గుడ్. కానీ ఏదన్నా కొత్తగా ఒక కోరిక తలెత్తుతోంది అంటే దానిని కూడా విచారణ చేసి ఏమిటా కోరిక అనేది మనం గుర్తించి త్యజించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లేకపోతే ఆ కోరికలు అనే వ్యూహంలోనే మనం చిక్కుకుని పోతాము. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా వస్తూనే ఉంటాయి. ఒక వ్యక్తి కోరికలు తీరకుండా కోరికతో ఎప్పుడైతే దేహ విరమణ చేస్తాడో, అది ఎటువంటి కోరికైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చనిపోయే ముందు ఒక చిన్న కోరిక ఏదైనా తల ఎత్తి ఉండవచ్చు. అది నా నా ఫ్యామిలీకి సంబంధించి అయి ఉండొచ్చు, నా శరీరానికి సంబంధించి అయి ఉండొచ్చు, ఒక వస్తువు కావాలి అన్న కోరిక అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా అది ఆ ఆ కోరికే మళ్ళీ మనం జన్మ తీసుకోవటానికి కారణం అవుతుంది. ఆ కోరికల వల్లనే మనం జన్మ తీసుకుంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవలసింది. వీటన్నింటికి అతీతమైనది ఏంటి అంటే భగవంతుని సంతోష పెట్టాలి, భగవంతునికి దగ్గర అవ్వాలి అనే నిష్కామ కామము అది. మనం అనుకుంటాం అది కూడా కోరికే కదా అనుకుంటాం. మనం ఇప్పుడు గుడులకు వెళ్ళాము, లేకపోతే ఇంటికి అందరిని పేరంటానికి పిలిచి ఏదో ఒక పూజ చేసుకుంటున్నాము అంటే అందులో ఎన్ని కోరికలు ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ పూజ అనేది ఎందుకు చేస్తున్నాము, అది నేనేమన్నా ఇన్ రిటర్న్ భగవంతుడిని నాకు జాబ్ కావాలని అడుగుతున్నానా, పెళ్లి కావాలని అడుగుతున్నానా, లేకపోతే పెళ్ళైన నా సంతానానికి పిల్లలు కావాలని అడుగుతున్నా, ఏదో ఒకటి ఆ కోరికలు ఏమున్నాయి అనేది. అదేముంటి అలాంటివన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంతో కూడిన బాహ్య కోరికలు. అవి మళ్ళీ మనల్ని కోరికల తర్వాత కోరికలు ఆ కోరికల వ్యూహంలోనే ఉంచుతాయి. అది మనం దేవుడి పేరు చెప్పి చేసినా సరే, ఏదేమైనప్పటికీ కూడా అది భౌతిక కోరికలు. అవి సకామ కర్మలు. మనం చేసేవన్నీ కూడా ఒక కోరికతో చేసే కర్మలు. వేరాజ్ నిష్కామ కర్మ ఏమిటి, నిష్కామ కామము ఏమిటి, కోరికలు లేని కోరిక ఏంటి అంటే నేను భగవంతునికి దగ్గర అవ్వాలి, భగవంతునితో నేను లయమైపోవాలి, నిత్యం ఆయన నామం తప్ప నా నోటిలో కానీ నా మనసులో కానీ ఎటువంటి ఆలోచన భావన రాకూడదు, నాకు కావలసింది అదే, అదే నాకు ప్రసాదించు అన్నప్పుడు దానిని నిష్కామ కామము అంటున్నాము. ఇదే మనకి కామించవలసిన కామం ఏమిటి అంటే అదే. కామిగాక మోక్షగామి గాడు అంటే మనం అదే కామించాలి. ఏది, నాకు మోక్షము కావాలి, పరమాత్మతో లయం అవ్వాలి, ఆయన నామమే నేను మననం చెయ్యాలి అనే కామమునే మనం కామించినప్పుడు అప్పుడు మోక్షగామి అవుతాడు, అప్పుడే మోక్షాన్ని ప్రసాదించుకోగలుగుతాడు. అటువంటిది కరెక్ట్ కోరిక అని చెప్తున్నారనమాట. దీనివల్ల ఏమవుతోంది, జన్మలు తీసుకోవటం అనేది ఉండదు. ఎప్పుడైతే మనము మోక్షం సిద్ధిని అది ప్రాప్తిస్తుందో ఇంకా దాని తర్వాత జన్మలు ఉండవు. ఎందుకంటే అది అహంతో ప్రేరేపితమైనది కాదు కాబట్టి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఆ మనకి దేని వల్ల జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, మనకు పూజా విధానాలు ఏదైతే మన కోరికతో మొక్కులని ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా మనల్ని ఆ కోరికల వలలో ఆ, చిక్కుకునేటువంటి చర్యలు కోరికలే. ఇదేంటి, అవన్నీ కూడా అహంతో కూడుకున్నవి. ఏదైతే అహంతో కూడుకున్న కోరికలు ఉన్నాయో జన్మకి కారకమవుతాయి. మనం పరమాత్మతో లయం అవ్వాలి అన్న కోరిక అహంతో కూడుకున్నది కాదు. ఈ దేహంతో కానీ బాహ్య ప్రపంచంతో కానీ సంబంధం లేని కోరిక కాబట్టి అదే అక్కడ డిఫరెన్సియేషన్. మనం కోరుకునే కోరిక ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినదా, నా వ్యక్తిగతంగా
ఈ ఫ్యామిలీకి సంబంధించింది కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఈ ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదైనా కూడా అది అహంతో కూడుకున్నది. అండ్ మనకి జన్మకి కారణమవుతుంది. అది పరమాత్మతో లయమవ్వాలి అన్న కోరిక మనకి జన్మ రాహిత్యాన్ని మనకి కలగచేస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఈ సన్యాసి ఎవరైతే సన్యసించారో అన్ని బాహ్యమైన ఈ కార్యకలాపాలను కానీ ఇవన్నీ త్యజించిన ఒక సన్యాసి ఈ క్యాన్సర్ లాంటి కోరికలను త్యజించడమే కాకుండా మళ్ళీ తలెత్తకుండా కూడా తనను తాను రక్షించుకుంటూనే ఉంటారంటే తనలో తాను నిత్యం జ్ఞానం అనే జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతిని ఎప్పుడూ వెలిగించుకునే ఉంచుతాడు. అంటే నిత్యం జాగృతిలోనే ఉంటాడు, ఎప్పుడు ఎరుకలోనే ఉంటారు. యాని సర్వ మనకి మనకి ఆ అంతక క్రితం శ్లోకంలో కూడా చెప్పింది ఏంటంటే ఆ 69వ శ్లోకంలో యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి సంయమి. ఎవరు ఆ జ్ఞాని ఎప్పుడు కూడా జాగృతిలో ఉంటారు. ఎందులో జాగృతిలో ఉంటారు అంటే హీ నోస్. ఈ ఎరుకతో ఉంటారు ఎక్కడ? ఈ మనం ఏదైతే చాలా అటాచ్ అయిపోయి ఉన్నామో ఈ బాహ్య ప్రపంచానికి, ఆ బాహ్య ప్రపంచంలో ఒక జ్ఞాని తిరుగుతూ ఉన్నా సరే ఎలా ఉంటారు అంటే ఆ ఏదైతే కంటికి చాలా ప్లెజర్ఫుల్గా కనిపిస్తోందో దాని వెనకాల ఉన్న ఆ మాయని, ఆ మాయ వెనకాల ఉన్న పరమాత్మ తత్వాన్ని పూర్తిగా గ్రహించిన వారు జ్ఞాని. అంటే ఆయన వీటన్నింటికి ఏది చెలించిపోరు, దానికి అట్రాక్ట్ అవ్వరు, దాంతో మోహము కానీ మమకారం కానీ ఏర్పరచుకోరు. బికాస్ అందులో వెనకాల ఉన్న సూక్ష్మం ఏమిటి, ఆ మూల పదార్థాన్ని తెలిసిన వారు కాబట్టి. అంటే ఆయన ఆయనలో జ్ఞాన జ్యోతి ప్రకాశిస్తోంది కాబట్టి వీటన్ని ఏ టెంప్టేషన్కి కూడా లొంగరు. అదే మనం 69వ శ్లోకంలో మనం క్లియర్గా తెలుసుకున్నాము. అయితే మనకి జ్ఞానము అంటే ఏంటి? ఎందుకు పద్దాక జ్ఞానం జ్ఞానం జ్ఞానం, ఇదే బ్రహ్మజ్ఞానం అంటారు ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జ్ఞానం? ఏం తెలుసుకోవాలి అంటే మనకి ఇప్పుడు నిత్య జీవితంలోనే చూస్తూ ఉంటాం. ఒక దాని గురించిన జ్ఞానము అంటే మనం అంతకు ముందు కూడా పరమహంస యోగానంద గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ జ్ఞానం అనేది మన అనుభవాలను బట్టి కానీ మనకి విద్యా బుద్ధులు కానీ బయట బాహ్య ప్రపంచంతో నేర్చుకుని కొంత జ్ఞానం ఉంటుంది. మనకి ఇక్కడ చెప్పేది ఏంటి? శాంతిని ప్రసాదించేది ఏంటి అంటే మనకి అంతఃస్ఫురణ ద్వారా, ఇంట్యూటివ్గా అందిన జ్ఞానము ద్వారా. ఇలా రెండు రకాలని చెప్పారు. అయితే మనకి నిత్య జీవితంలో ఎట్లా దాన్ని మనం హౌ డు వి నో నాకు ఆ విజ్డమ్ ఉంది అని చెప్పడానికి ఏంటి అంటే ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాం మనము అంటే ఆ ప్రశాంతత ద్వారానే. మనకి ఇంట్లో ఏదన్నా జరిగినా సరే, ఒక సమస్య వచ్చినా సరే, పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు, మనకి ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాము, ఫిజికల్లీ వీఆర్ వెరీ టయర్డ్, కానీ మనం ఎప్పుడైతే ఆ లోపల ప్రశాంతత అనేది ఇంకా అలాగే ఉంటుంది. అదే ఒక జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడ ఎందుకు అంత డిఫరెన్స్ మనకి చెప్తున్నారు అంటే ఆ ప్రశాంతతని ఈ బయటగా మన ఫిజికల్ బాడీతో సహా ఏది కూడా మార్పు చెందనివ్వవు. అది మన అంతర్గతంలో ఉండే ప్రశాంతతకి ఉన్న ఆ ప్రాముఖ్యత కానీ దాని లక్షణం కానీ అది. అంటే ఫిజికల్గా టైర్డ్గా ఉన్న లాంగ్ డే 10 గంటలు పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా అల్లరి చేస్తున్నారు, లేకపోతే ఇల్లంతా బాగా మెస్ చేసి పెట్టారు అనుకుందాం. అంటే అక్కడ మనకి జ్ఞానము ఈ ప్రశాంతతలో మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాము అంటే చిన్నపిల్లలు ఇంక అట్లాగాక ఎట్లా చేస్తారు పాపం, వాళ్ళు ఇప్పుడు వరకు ఇట్లా ఉండటమే చాలా గొప్ప, వాళ్ళకి ఆకలేస్తూ ఉండుండొచ్చు, నిద్రకి టైం అయి ఉండొచ్చు అన్నది అక్కడ మనకి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం కూడా అంత క్లియర్గా మనకి స్థిమితంగా ఆలోచించటం. అటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మనం లోపల స్థిమితంగా ఉన్నప్పుడు. అలా ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే ఒక సాధన ద్వారా మనలో ప్రాణశక్తి ఆ ఆ జాగృతం అయినప్పుడు, అంటే ప్రాణశక్తి మనకి నిండుగా
ఎప్పుడైతే మనకు ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో మనలో వచ్చే ఆలోచనలు జ్ఞానంతో కూడినవై ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి మనం వెంటనే రియాక్ట్ అయిపోము. వేరాజ్ మనలో ఆ శక్తి అనేది అధమంగా ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది అనుకుంటే అటువంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్కి కూడా మనం ఎ- ఎక్కువగా రియాక్ట్ అయిపోతాం. అంటే ఒకే సిచ్యువేషన్ మీరు ఒక 10 మందిని కనుక చుట్టూత పెట్టినట్టయితే అదే సిచ్యువేషన్ ని ఈ పర్సన్ ఏ ఎట్లా రియాక్ట్ అవుతారు, పర్సన్ బి ఎట్లా రియాక్ట్ అవుతారని చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. అదే వాళ్ళలో ఉన్న తేడా కూడా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆ లోపల అంతరంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది బాహ్యంగా వాళ్ళు అలా ప్రొజెక్ట్ అవుతారు. ఆ జ్ఞాని గురించి అందుకే అంత గొప్పగా చెప్తున్నారు. మనకి బ్రహ్మజ్ఞానము అంటే ఆ ప్రశాంతతలో మనం ఈ బాహ్యంగా మనకి ఫిజికల్ లైఫ్లో కూడా జీవిస్తున్నాం, మన గృహస్థులం. ఆ గృహస్థ జీవనాన్ని మనం ఈ యోగ సాధన ద్వారా లభించిన ప్రశాంతతని ఎలా రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతున్నాం అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది జ్ఞానమే, అది జ్ఞాన జ్యోతిని మనం ఎప్పుడూ వెలిగించే ఉంచుతున్నాము అంటే అందులో కూడా మనల్ని ఎటువంటిది కూడా మార్పు చేయకుండా స్థిమితంగా ఉండగలుగుతున్నామని మనకి అది కూడా ఒక ఆ, మనం అర్థం చేసుకోవచ్చు. మన గురించి మనకు అది తెలుపుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అనేవి. అయితే మనం ఈ జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానంతో కూడినట్టి అహం అంటే మనలో ఈ జ్ఞానం అనేది లేదు, అజ్ఞానంలో కూరుకుని పోయి ఉన్నప్పుడు అహం తాలూకు ఛాయలు ఈ కనిపించవు మనకి. ఏ ఎట్లా అయినా సరే మన మాట వేరుగా ఉంటుంది, మన నడవడిక కానీ మాట తీరు కానీ ఆ, పక్కన వాళ్ళు ఏదన్నా అంటే మనం రెస్పాండ్ అయ్యే తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న ఆ తేడాని చెప్తున్నారు. జ్ఞాని చక్కగా ఆ జ్ఞాన ప్రకాశంలో ఈ అహం తాలూకు ఛాయల్ని క్లియర్గా చూడగలుగుతారు. ఇదంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నవి. ఎవరన్నా తన మీద అరిసినా సరే, ఎవరన్నా వేలెత్తి చూపించినా సరే, ఓ ఆ వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు అని తనలో తను స్థిమితంగానే ఉంటారు, శాంతితోనే ఉంటారు. అది అక్కడ మనకి ఆ స్పష్టంగా చూడగలిగే నేత్రం ఏదైతే ఉందో ఆ అంతర్దృష్టి మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ జాగృతం చేసుకుంటామో మనం బాహ్య ప్రపంచంలో ప్రొజెక్ట్ అయ్యేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే జ్ఞానులు అజ్ఞానాన్ని క్లియర్గా చూడగలుగుతారు కాబట్టి వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు. అలాగే ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ సాధన కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే తన మనస్సుని శరీరం నుండి వేరు చేయగలరో అంటే పరమాత్మ స్వరూపమైన శుద్ధ నిర్మలమైన ఆత్మకు ఇంకా ఈ శరీరంతో గుర్తింపబడిన అహం అనే ఈ ఈగో కాన్షియస్నెస్ కి అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ ఆత్మకి గల వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతారు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మళ్ళీ ఇది కూడా జ్ఞాని యొక్క లక్షణమే. మనస్సుని శరీరం నుండి వేరు చేయగలుగుతారో అంటే ఈ మనస్సు ఎప్పుడు కూడా పరతత్వాన్ని మననం చేసినప్పుడు ఏంటంటే బాడీ కాన్షియస్, ఈ తను ఆత్మ, నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సుని కాదు, ఇదంతా కూడా మాయా ప్రపంచము, నేను ఆత్మ పదార్థాన్ని అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానికి అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఆత్మకి, నిర్మలమైన శుద్ధమైన ఆత్మకి మనం ఈ శరీరంతో గుర్తింపబడే ఈ ఈగో కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఈ రెండిటికి ఉన్న ఆ తేడా ఏంటి అనేది క్లియర్గా చూడగలిగేది ఒక జ్ఞాని మాత్రమే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పరమహంస యోగానంద గారు. ఒక రాజు రాణి నిద్రిస్తున్నారు, పట్టు పరుపుల మీద పడుకుని ఉన్నారు. అయితే రాజుగారికి పడుకున్న తర్వాత నిద్రలో ఒక కలగంటారు. కలగంటూ ఆ నిద్రలో గట్టిగా బాబోయ్ నాకు ఒక రూపాయి దానం చేయండి బాబు అని గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఒక బిచ్చగాడిలాగా అడుక్కుంటూ కేకలు పెడుతున్నారు. కేకలు పెడుతుంటే ఇంతలో పక్కనే రాణిగారు లెగిసి ఆయన తట్టి లేపి ఆ కళ నుండి బయటికి తీసుకొస్తుంది ఆ రాజుగారిని, లెగవండి అని. అప్పుడు లెగిసి రాజుగారు ఓ ఇదంతా కళ అని ఆ భ్రమ నుండి బయటికి వస్తాడు. అదే చెప్తున్నారు మన మన పరిస్థితి కూడా అంతే అని చెప్తున్నారు. ఏంటది?
సర్వవ్యాపి, సర్వశక్తివంతమైన ఈ పరమాత్మ ప్రతిబింబమైన మన ఆత్మ కూడా ఆ రాజుగారి లాగానే అజ్ఞానంలో నిద్రిస్తూ తాను బాధలు అనుభవిస్తూ ఈ పరిధులతో కూడిన ఒక పేదవాడు, నేను ఆ పేదవాడిని అని కలగంటోంది. మన అందరం కూడా ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నాము అంటే పరమాత్మకి దూరంగా ఉన్నాం కాబట్టి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మనసులో నుండి ఆ భయం పోవట్లేదు, ఆందోళన పోవట్లేదు అంటే పరమాత్మలో ఆ మనసు లయం అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా అది. ఎందుకు 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 అనే క్వశ్చనే తలెత్తుతాంది. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నువ్వు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పూజ చేస్తున్నావా, లేకపోతే పరమాత్మతో నీకు ఆ అనుసంధానం కోసం పూజలు చేస్తున్నావా అనేది మనం ఒకటి గమనించుకోవాలి. ఆ ఎన్నో చేస్తూ ఉంటారు, లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చదువుకోవటము, భక్తి టీవీలు చూడటం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. లోపల జరుగుతూనే ఉంటుంది. మనసులో ఎప్పుడు కూడా ఏదో కోరికలు రన్ అవుతూ ఉంటే మళ్ళీ ఏదో ఆందోళన, ఇదేంటి జరగలేదు, నేను ఆ పూజ చేశాను, ఇది ఎందుకు జరగలేదు, ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం అంత అజ్ఞానంలో ఉన్నాము. జ్ఞానికి ఎప్పుడు కూడా ఇటువంటి అసలు క్వశ్చన్సే రావు. నాకెందుకు ఇలా జరుగుతోంది అన్న క్వశ్చన్ ఒక జ్ఞానికి రాదు. అదే జ్ఞానం అంటే కార్యకారణ సంబంధాలు తెలుసుకున్న వాడే జ్ఞాని. ఏదన్నా మనకి ఒక పరిస్థితి జరుగుతోంది అంటే ఆ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఈ రోజు నేను ఇంత పెద్ద సమస్యను నేను ఫేస్ చేస్తున్నాను అంటే నేను డెఫినెట్గా 200% నేను క్రిత జన్మలో ఏదో ఒక జన్మలో ఇంకా భయంకరమైన పాపానికి, దుర్మార్గానికి నేను పాల్పడ్డాను. దాని ఫలితమే నేను ఈ జన్మలో అనుభవిస్తున్నాను అన్న జ్ఞానముతో స్థిమితంగా ఉన్నవారే నిజమైన జ్ఞాని. మనకి బాహ్య ప్రపంచంలో అదే చెప్తున్నా నేను, స్థిమితంగా మనం ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో అదే ఒక జ్ఞాని యొక్క తత్వం. అంటే వేరెక్కడి నుంచో పైనుంచి ఊడిపడరు జ్ఞానం అంటే. ఈ జ్ఞానం మనం ఏదైతే పరమాత్మ మనకి భగవద్గీత ద్వారా అందిస్తున్నారో అది ముందు మనం అబ్జార్బ్ చేసుకొని మననం చేసుకొని దాన్ని విశ్లేషించుకోవాలి. అది ఏం చెప్తున్నారు, దీనికి నా బాహ్య ప్రపంచంలో ఇప్పుడు నేను చేసే పనులని నేను ఎలా నిర్వర్తించాలి అని మనం కొంచెం అనలైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దాన్ని మనం ఫాలో అవటానికి ట్రై చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అదే మన జ్ఞాని అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నాకు కొద్ది కొద్దిగా జ్ఞానం అందుతోంది, నాకు అర్థమవుతోంది, బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు ఫాలో. నా ఫిజికల్ లైఫ్లో నేను ఫాలో అవ్వగలుగుతున్నాను. అదే ఒక జ్ఞాని యొక్క స్థితి. ఎప్పుడైతే మనం వచ్చి పరిస్థితి రాగానే డెఫినెట్గా నేను ఒక 10 days 11 days కంటిన్యూస్గా పూజ చేశాను, కంటిన్యూస్గా ఉపవాసం చేశాను, కానీ నా కొడుక్కి నాకు ఉద్యోగం రాలేదు, నా కూతురికి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవుతుందని నేను ఈ పూజ చేశాను, ఇంకొకరిని ఎవరో అవుతే ఇది కాదు, ఇంకొక పూజ, ఇంకొక బాగా పవర్ఫుల్ పూజ అది చేయమన్నారు. సో అది కూడా చేసేసాను, అయినా అవ్వలేదు అంటే వీళ్ళు ఈ దేవుళ్ళు యూస్లెస్ అన్నమాట. అట్లా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు అజ్ఞానులు. వేరే అంటే మనం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న కోరికలను దేవుడికి ముడిపెట్టి ఎప్పుడైతే చూస్తున్నామో అంతకంటే అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దట్ ఈస్ 100% అజ్ఞానము. అది ఇప్పుడు రాజుగారి విషయం కూడా అదే. అది ఎంత ధనం ఉన్నా సరే ఎందుకు అడుక్కునేవాడిలాగా మనం ఆ కళలోనే ఉన్నాము. రాజుగారు ఎలా అయితే ఉలికిపడి రాణి లేపితే ఓహో ఇదంతా కళ అనుకున్నాడో, మనం కూడా ఎప్పుడు అక్కడి నుంచి బయటపడతామంటే తుర్యాస్థితికి వచ్చినప్పుడే. క్రియాతీత అవస్థకి మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక కళలాగా కనిపిస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ దట్ సూపర్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయి చూసినప్పుడు ఇదంతా మనం ఎట్లా అయితే ఈ జాగృతిలో ఇప్పుడు లెగిసినప్పుడు ఒక పీడకల వచ్చిదో ఇది కళ అని ఎట్లా అయితే అమ్మయ్య అని అనుకుంటామో, ఇప్పుడు మనం ఏదైతే ఒక విపత్కర పరిస్థితిని ఫేస్ చేస్తున్నామో ఓ ఇదేనా అని ఒక చిన్నగా అట్లా పక్కకి వెళ్ళిపోవాలి అంటే మన స్థితి పెరగాలి. ఈ సిచ్యువేషన్ ఏం మారదు. ఆ కళని తనేం చేయట్లేదు రాజు, ఆ కళ కళ అని తెలుసుకున్నాడు అంతే.
మనం కూడా ఇప్పుడు జరిగేది ఒక కళ లాంటిదే అని తెలుసుకోవాలంటే మనం ఉండవలసిన స్థితి ఏంటి అంటే తుర్యావస్థ. ఆ తుర్యా స్థితికి, నిర్వికల్ప సమాధి స్థితికి, నిర్వాణ, కైవల్య ఏదైతే మనం పేర్లు పెట్టుకుంటున్నామో ఆ స్థితిలో ఉండి చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది ఇదంతా కూడా ఒక మిథ్య. అప్పుడే మీకు మిథ్యా అహం ఇవన్నీ కూడా తొలుగుతాయి. అప్పుడే ఆత్మ తనను తాను ఒక రాకుమారుడిలా, ఒక ప్రిన్స్ లాగా, ఈ విశ్వానికి రాజు అయినటువంటి పరమాత్మ యొక్క తనయుడిగా గుర్తిస్తుంది మన ఆత్మ, మన ఈ జీవాత్మ. అక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏమంటున్నారు ఇక్కడ, మీరు రాజు అయిపోతారని చెప్పట్లేదు, రాకుమారుడు అంటున్నారు. పరమాత్మ ఈజ్ ద కింగ్. రాజు ఎవరు అంటే పరమాత్మ. మనం ఆయన యొక్క ప్రతిబింబాలము. మీరు రాకుమారుడు అన్నది జీవాత్మ తెలుసుకుంటుంది అని చెప్తున్నారు. అదే ఒక చిన్న ఇక్కడ కిటికీ ఏంటంటే, లయమైపోతున్నాము అని, పరమాత్మతో లయమైపోతున్నా ఆయన నేను ఒకటే అంటే, పరమాత్మ ఈజ్ ద కింగ్. మనం అంతా కూడా ఒక ప్రిన్స్ లాగా రాకుమారులము అన్నట్టు. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక మిర్రర్ తీసుకుందాం. మన చేతిలో ఒక అద్దం తీసుకొని మన ప్రతిబింబాన్ని చూసుకుందాం. చూసుకుంటే ఇప్పుడు నా ఫేస్ కనిపిస్తుంది, ఓకే ఫైన్. కనిపించినప్పుడు మరి నా రైట్ అక్కడ లెఫ్ట్గా ఉంది, నా లెఫ్ట్ సైడ్ అక్కడ రైట్గా ఉంది. ఎగ్జాక్ట్గా అదేనా అనేది మీకు క్వశ్చన్ ఇక్కడ కొద్దిగా ఆలోచించడానికి ఇస్తున్నాను. మరి మన ప్రతిబింబము అంటున్నాం, పరమాత్మ ప్రతిబింబం అంటే ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంటున్నామా అంటే, మరి మన రైట్ ఈజ్ ఆ మిర్రర్లో ఉన్న ఇమేజ్కి లెఫ్ట్ అవుతోంది, ఇక్కడ ఉన్న రైట్కి అది అట్లా ఆపోజిట్ అవుతోంది. అట్ ద సేమ్ టైం మనకేంటంటే, ఈ మిర్రర్, ఈ మన అద్దం ఎట్లా ఏ స్థితిలో ఉందో దాన్ని బట్టి ఆ ప్రతిబింబం అనేది ఉంటుంది. ఇప్పుడు మిర్రర్ అంతా కూడా ఏదన్నా మాసికలు పడినాయి, దుమ్ము పడింది, లేకపోతే క్రాక్స్ ఉన్నాయి, ఏదన్నా పగిలింది అనుకోండి, ఆ ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అనేది మార్పు ఉంటుంది. దే డిఫరెంట్. అంటే ఆ మిర్రర్ ఏంటి అంటే మన మనస్సు. ఆ మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడే మనకి క్రిస్టల్ క్లియర్గా మన పరమాత్మ తత్వం, మనలో ఉన్న పరమాత్మ తత్వం అనే ఆ ప్రతిబింబం మనకి కనిపిస్తుంది. అదే అర్థం చేసుకోవాలి. పరమాత్మలో వైపు అందరూ దేవుడు అయిపోతావండి, దేవుడు అవు, రాకుమారుడు అవుతావు అని చెప్తున్నారు. అది చాలా కీలకంగా అనలైజ్ చేసుకోవాల్సింది. మీరు కూడా ఆలోచించండి దాని గురించి. అది మనం తుర్యావస్థకి అక్కడ ఉన్నప్పుడే ఇదంతా కూడా మిథ్య అని తెలుస్తుంది. అయితే ఈ శ్లోకంలో చెప్పబడిన తత్వం అనేది ఒక సన్యాసికి, త్యాగికి వర్తిస్తుంది అన్నారు. ఈ జీవితంలో కానీ గత జీవితంలో కానీ మొలకెత్తిన కోరికలు అనే మొక్కలు వేళ్లను అన్నింటినీ కూడా తన జ్ఞానం అనే అగ్నిలో దహించిన వాడు స్వాభావికంగానే, అంటే న్యాచురల్ గానే ఈ ఆస్తులు, ప్రాపంచిక కార్యకలాపాలు వీటన్నిటినీ కూడా త్యజిస్తాడు. అది అది న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటుంది. ఆ జ్ఞాని గురించి ఒక సముద్రంతో పోల్చి చెప్పిన ఏదైనా సరే స్వాభావికంగా జరిగే వాటినే చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. కానీ ఇప్పుడు మనలాంటి వారు ఎవరైతే గృహస్థ జీవితాన్ని గడుపుతూ దేవుణ్ణి చేరుకోవాలి, పరమాత్మకి చేరువవ్వాలి అనేవారు, వారి కోసం భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగంలో వేరే సలహా ఇస్తోంది అని పరమహంస యోగానంద గారు మనకి ముందే చెప్తున్నారు. ఈ పర్టికులర్ శ్లోక ఇదంతా ఏంటి అంటే, సన్యసించిన వారికి ఎక్కువ వర్తిస్తుంది. గృహస్థ జీవితం గడిపే వారికి కర్మయోగం ఇంకా వేరే సలహా ఇస్తోందని చెప్తున్నారు. అందులో శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తారు, కర్మలను త్యజించేవాడు త్యాగి కాదు, దేవునితో ఐక్యమయ్యే యోగి కాదు. జస్ట్ బికాజ్ నేను ఈ ఇంటి బాధ్యతలను వదిలేస్తాను, నేనేదో ఆశ్రమానికి వెళ్ళిపోతాను, ఈ బాహ్యంగా వదిలేసినంత మాత్రాన నువ్వు త్యాగివి కాదు, యోగివి కాదు నాన్న. కేవలం కర్మలు త్యజించడం వల్ల ఎవ్వరూ కూడా పరిపూర్ణతను, అంటే క్రియారహిత స్థితిని చేరుకోలేరు. క్రియారహిత స్థితి అంటే తుర్యా స్థితి. ఇంకా క్రియ చెయ్యటం ఆగిపోయి మనం ఆ నిశ్చల సమాధి స్థితికి చేరుకున్నాం. జస్ట్ బికాజ్ నువ్వేదో ఆశ్రమాలకు వెళ్ళి నీ విధులన్నీ వదిలేసి, బాహ్య కార్యకలాపాలు వదిలేసి, జాబ్ వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతే
త్యాగివి అవ్వవు, యోగివి అవ్వవు, పరిపూర్ణత అనేది రాదు, నీకు ఆ తుర్యాస్థితి రాదు తల్లి అని చెప్తున్నారు పరమాత్మ. మనకి పరమహంస యోగానంద గారు ఈ ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తున్నారు అంటే, యుక్తేశ్వరగిరి గారు అన్న మాట కూడా చెప్తున్నారు. ఏమని, కొన్ని రోజుల క్రితం ఆయన సన్యాస దీక్ష తీసుకునే ముందు, ఎవరు పరమహంస యోగానంద గారికి ఆ దీక్ష ఇచ్చే ముందు, ఆ గురు పరంపర సన్యాస దీక్ష ఇప్పించే ముందు ఆ ఇలా అన్నారంట పరమ గురువులు యుక్తేశ్వరగిరి గారు. భౌతిక విధులను, ప్రాపంచిక కార్యకలాపాలను వదిలేసిన వారు ఒక పెద్ద కుటుంబానికి బాధ్యతను స్వీకరిస్తాడు అని తమను తాము సమర్థించుకోగలడు. ఇప్పుడు చాలా పరమ గురువులు, పెద్ద పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసిన వారిలో మనకి మా పత్రి సార్ ఉన్నారు. ఆయన కుటుంబాన్ని కుటుంబం కంటే కూడా ఈ ప్రపంచమే నా కుటుంబం అని చెప్పి, అదంతా కూడా అంటే అంత పెద్ద బాధ్యతను ఆయన స్వీకరించారు. మొత్తం అంతా కూడా ధ్యాన జగత్తు చేయాలి, ఈ ప్రపంచానికి ధ్యాన పరిచయం చేయాలి అని 40 ఏళ్ళు నిరంతరంగా ఆ కుటుంబాన్ని వాళ్ళు ఉండేవారు. ఆ భార్య పిల్లలు వాళ్ళు ఎవరో చూసుకునేవారు, కానీ ఎక్కువ ఆయన ఫోకస్ అంతా కూడా ప్రపంచం మీద పెట్టారు. అందరినీ ధ్యాన సాధకుల్ని చెయ్యాలి అనే అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే ఇట్లా కొంతమంది చేయగలరు, అది భౌతిక విధులను, ప్రపంచిక ఈ కార్యకలాపాలను వదిలేసిన వారు పెద్ద బాధ్యతను స్వీకరిస్తారు అని చెప్తున్నారు. సన్యాసి అయినా సంసారి అయినా అన్ని రకాలుగాను పూర్ణత్వం సాధించేలా ప్రయత్నించాలి. అంటే కుటుంబ బాధ్యతలు, ఈ ఆధ్యాత్మిక సాధన అన్నీ చూసుకోగలగాలి. అట్లా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. అదే పోయినసారి కూడా లాస్ట్ మనకి 69వ శ్లోకంలో మనకి చెప్పారు, అట్లా ట్రైన్ చేసుకోవాలి, మీరు మీ లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవాలి అని అక్కడ కూడా మనకి సలహా ఇచ్చారు. చేసే చర్యలు కూడా మనం ఎలా ఉండాలి అంటే, ఫలాపేక్ష ఉండకుండా చూసుకోవాలి. మనం రోజు నిత్యం ఏం చేస్తున్నామో వాటిలో మనం ఆ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి ప్రతి పని. అది ఆఫీస్ వర్క్ అయి ఉండొచ్చు, ఇంట్లో పనులు అయి ఉండొచ్చు, మన బంధువులతో అయి ఉండొచ్చు, ఏదైనా ఎవరికైనా ఒక హెల్ప్ చేయాల్సి వచ్చి ఉండొచ్చు, ఏదైనా సరే దాని నుండి మళ్ళీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫలాపేక్ష లేకుండా చేయాలని చెప్తున్నారు. అలా చేసేవాడే, ఎలా అట్లా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేవాడే భగవంతుని కోసం పనిచేసేవాడు, అతనే సర్వసంగ పరిత్యాగి అవుతాడు, త్యాగి. అలాగే ఒక యోగి కూడా అవుతాడు. ఎందుకంటే తనకు ఆ కర్తృత్వ భావన లేదు. ఎప్పుడైతే కోరికతో చేస్తామో ఫలాపేక్ష ఉంటుంది. నేను చేస్తున్నాను అన్న భావనతో చేసినప్పుడు ఆ రిజల్ట్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా లేదు కాబట్టి తను యోగి, త్యాగి రెండూ అవుతారు. ఎందుకంటే ఫలాన్ని ఆశించట్లేదు, కర్తృత్వ భావన లేదు, అందుకనే త్యాగి అని చెప్తున్నారు. ఇంకా ఏంటి, భగవంతుడే తన ద్వారా చేయిస్తున్నాడు అన్న భావనతో ఉంటాడు కాబట్టి యోగి అయ్యాడు. అతను యోగి, త్యాగి అంటే అతనికి వర్తిస్తాయి. భక్తుడు తన ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు, బిజినెస్, జాబ్ ఏదైనా చేసుకోవచ్చు విత్ ఇన్నర్ రినౌన్సియేషన్. ఎట్లా చేయాలి ఈ పనులన్నీ? బాహ్యంగా చేసే మన పనులు, గృహస్థు జీవితం జీవించేవారు ఎలా చేయాలి అంటే లోపల సన్యసిస్తూ చెయ్యాలి అని చెప్తున్నారు. ఎట్లా అనుకోవాలి మనం? నేను ఈ శరీరాన్ని కానీ ఈ దృశ్యమాన ప్రపంచాన్ని కానీ సృష్టించలేదు. అట్లాంటప్పుడు నాకు వీటి మీద ఈ మమకారము, ఈ మోహం ఎందుకు అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి దాంట్లోనూ రావాలి. నేను కాదు ఇది సృష్టించింది. నా నా పిల్లలు, మనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది ఏంటంటే పిల్లలతో ఎక్కువ ఉంటుంది. నా పిల్లలు కదా, నాకు నచ్చినట్టు ఉండాలి కదా అనుకుంటాం. వాళ్ళని సరిగ్గా గైడ్ చెయ్యాలి. ఎస్, పిల్లలు మనల్ని చూసుకుని వస్తారు, అది కూడా ఆధ్యాత్మికంగా ఎంతో లోతుల్లో వాటికి కూడా కారణాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనకి ఆ కర్మ సంబంధం ఉంది కాబట్టి మన ఫ్యామిలీలోకి మన కడుపును జన్మించడం ఇదంతా జరుగుతుంది. అలా జన్మ తీసుకున్నప్పుడు వారు కూడా పరమాత్మ స్వరూపమే. వారికంటూ వాళ్ళ సోల్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. అది మనతో కూడా కొంత ముడిపడి ఉంటుంది కాబట్టి మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు. వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించడం కానీ, వారికి సరైన గైడెన్స్ ఇవ్వటం, ఇదంతా కూడా మనం చేయవలసిన విధులు. అది సక్రమంగా అట్లా మనం అనుకోవాలి. ఈ దేన్ని నేను సృష్టించలేదు, అట్లాంటప్పుడు వీటి మీద ఎందుకు నాకు ఇంత అటాచ్మెంట్ ఎందుకు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి.
ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తాను. ఎందుకంటే ఈ బాధ్యతలు, విధులు నాకు భగవంతుడిచ్చిన ఈ ఇవన్నీ కూడా నాకు ఆయన నువ్వు ఇది చెయ్యాలి అని ఆయన ఇచ్చారు కాబట్టి నేను సక్రమంగా ఎటువంటి శక్తి వంచన లేకుండా నేను చేస్తాను అని మనలో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. అది గాఢ సాధన చేస్తూ నాకు ఇచ్చిన ఈ తాత్కాలికంగా ఈ టెంపరీ రోల్ ఏదైతే ఉందో, ఈ అను అనే రోల్ నాకు పరమాత్మ ఇచ్చారు. ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక జాబ్లో ఒక చేసే ఒక వ్యక్తిగా కానీ ఏదైనా సరే ఏ రోల్ ప్లే చేస్తున్నా సరే ఆ రోల్ నేను పర్ఫెక్ట్గా ప్లే చేయటానికే ట్రై చేస్తాను. అది కూడా భగవంతుణ్ణి సంతోష పెట్టేదిగా. అంటే భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తారు అంటే మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే. అందులో ఎటువంటి మోసపూరితమైన ఆలోచనలు కానీ ఎక్కడా ఉండకూడదు. మనకి మనం ఆ స్వార్థంగా చేయటం కానీ, పక్కన వాళ్ళని నిందించే విధంగా కానీ, మోసగించే విధంగా కానీ అటువంటివి కాదు. ధర్మబద్ధంగా చేసినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. చర్యలు కూడా మనం అలాగే చెయ్యాలి అన్న ఆలోచనే మనకు నిత్యం లోపల మననం చేసుకుంటూ ఉండాలి. అట్లా తన అంతరంలో సన్యసించిన వారు కూడా ఒక యోగియే. ఎట్లా మనం నిత్యం ఇలా చేసుకుంటున్నాం, కార్యకలాపాలు అన్నీ చేసుకుంటున్నాం గృహస్థు జీవితంలో ఉండి, లోపల త్యాగం అంటే ఇన్నర్ రెనౌన్సియేషన్. ఏమని? ఇదంతా కూడా భగవంతుడు చేయిస్తున్నారు, ఇదంతా నేనేం సృష్టించింది కాదు కాబట్టి నాకు ఎటువంటి మమకారం లేదు, కర్తృత్వ భావన లేదు. ఆ భగవంతుడిని సంతోష పెట్టడానికే నిత్యం నేను ప్రయత్నిస్తాను అని లోపల అనుకునేవాడు కూడా యోగినే అని చెప్తున్నారు. ఎందుకంటే తను భగవంతుడితో ఉంటూ ధర్మంగా ఉంటూ తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి హీఈస్ ఆల్సో ఎన్ యోగి. అయితే ఇట్లా ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచానికి చెందని వాడిగా ఉండటం ద్వారా శాంతిని పొందవచ్చు. ఇది కష్టమైనప్పటికీ కూడా మనకి మంచి సంకల్ప శక్తి ఉన్నప్పుడు దాన్ని సాధించవచ్చు. ఇదేం ఈజీ కాదు, చెప్పుకున్నంత ఈజీ కాదు. మనకి బయటికి వెళ్ళాము అంటే ఎంతో మందితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు, ఎంతో ఎంతో మంది భావాలని, ఆ భావోద్వేగాలని మన లోపలికి అబ్జార్బ్ చేస్తాం. శాంతిగా ఉండటం బాహ్య ప్రపంచంలో చాలా కష్టం, కానీ దాన్ని కూడా మనం సంకల్ప శక్తితో సాధించవచ్చు అని చెప్తున్నారు. కొద్ది మందికి మాత్రమే ఈ బాహ్య త్యాగము, భౌతిక సమస్యల నుండి పూర్తి విముక్తి, విచారణ ద్వారా కోరికలు వదులుకోవటం ఇది అనేది సాధ్యమవుతుంది. మనకి రమణ భగవానులు ఆయన విచారణ ఎక్కువ చేయండి అని చెప్పేవారు. అట్లా ఒక జ్ఞానిలాగా భౌతిక ఏముంది, ఒక లాయిన్ క్లాత్, ఒక చిన్న దుస్తులు కూడా ధరించరు కదా. అట్లా అటువంటి స్థితికి వెళ్ళేది చాలా కొద్ది మందికి సాధ్యం అవుతుంది. అది వారి స్వభావానికి అది సరిపోతుంది. ఈ ఇంద్రియ విషయాల మధ్య తిరిగే ఒక యోగి అయినటువంటి గృహస్థుడు అంటే మనలాగా సాధన చేసుకుంటూ కొద్ది కొద్దిగా కోరికలను త్యజించుకుంటూ లోపల కూడా కొద్ది కొద్దిగా వైరాగ్యాన్ని మనం ఎప్పుడైతే ఆ ప్రాప్తించుకుంటున్నామో అటువంటి గృహస్థులు అంటే అంతర్గతంగా త్యజించేవారు ఈ బాహ్యంగా ఉన్న ప్రలోభాల కంటే కూడా ఎక్కువ బంధనాన్ని కలిగించే తన లోపల అంతర్గత కోరికల నుండి తనను తాను విముక్తి చేసుకోవాలి. మన గృహస్థులకి ఎప్పుడు కూడా ఎక్కువ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి చుట్టుపక్కలంతే అంటే ఒక ఆశ్రమాల్లో ఉండే వారికి కానీ, ఎక్కడన్నా అడవుల్లోనో లేకపోతే హిమాలయాల్లోనో ఎక్కడో ధ్యాన సాధన చేసుకునే వారికి అంత ఆ టెంప్టేషన్స్ ఉండవు. గృహస్థులకి ఎక్కువ ఉంటాయి. ఇదే కత్తి మీద సాము లాంటిది. ఇది చేస్తూ మనకి యోగ సాధన చేయటం అనేది చాలా కష్టం. అందుకే చెప్తున్నారు అట్లా చేసిన వారు మీరు కూడా ఆ అంతర్గత కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే బాహ్యంగా ఎంత ట్రై చేసినా సరే మనకి కొన్ని వదిలేస్తున్నాం. సరే చాలా సంకల్ప శక్తితో నేను నా డయట్ మార్చేసుకున్నాను, వేసుకునే దుస్తులు కానీ నగలు కానీ సరే కొద్ది కొద్దిగా వదులుకుంటున్నాను, కానీ లోపల నీ మనసు ఎలా ఉందో కూడా చెక్ చేసుకోండి. లోపల నిక్షిప్తంగా కోరిక ఉండి సప్రెస్ చేసుకుంటున్నావా, కోరికలను అలా అణుచుకుంటున్నావా, ఆ లోపల జరిగేదాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే తాను త్యజించిన వాటి పట్ల అంతర్గతంగా కోరిక ఉంటే గనక వాటి నుండి కూడా విముక్తి పొందాలి అని చెప్తున్నారు. మన ఫుడ్ ఇప్పుడు నాన్ వెజ్ చాలా మంది వదిలేస్తే ఆ
అంటే చిన్నప్పటి నుంచి తిన్నారు, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు తిన్నది ఇప్పుడు సడన్ గా మెడిటేషన్ లోకి వచ్చేసి ఈ సాధకులు తినకూడదు అన్నప్పుడు, అది త్యజించినప్పుడు, సరే వదిలేసావు, సరే నీ లోపల కోరిక సంగతి ఏంటి, నీ మనసు ఎలా ఉంది, మనసు దాని మీదకే లాగుతోందా, అదన్నీ కూడా మీరు గమనించుకోవాలని చెప్తున్నారు. ఆ లోపల సూక్ష్మంగా ఏదైనా ఉంటే దాని నుండి కూడా మీరు విముక్తి పొందాలి. అప్పుడే ప్రపంచంలో ఉన్నా, అడవిలో ఉన్నా సరే, గృహస్థుడైనా త్యాగి అయినా ఎవరైనా సరే శాంతిని పొందగలడు. ఎప్పుడు మనం ఆ లోపల్లోకి వెళ్ళి ఆ రూట్స్తో సహా, వేరులతో సహా బయటికి లాగినప్పుడే శాంతిని పొందగలము. ప్రపంచంలో ఉన్న అడవిలో నిశ్శబ్దంగా కూర్చున్న యోగి యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే తన ఆత్మ కోల్పోయిన శాంతిని, పరమాత్మతో ఏకత్వాన్ని తిరిగి పొందడము. అదే కదా మనందరికీ లోపల మనం చేయవలసింది అదే. అందరి గోల్ ఏంటి అంటే ఆ ఏకత్వ స్థితిని మనం పొందడమే, ఆ వన్నెస్ స్టేట్కి వెళ్ళడమే, పరమాత్మతో లయం అవ్వడమే. పూర్తిగా కోరికలు లేనివాడు, అహం లేనివాడు ఈ ఈ లక్ష్యాన్ని సాధించగలడు. మొత్తం ఇప్పటి కోరికలు, ఉన్న కోరికలు అన్నీ కూడా ఏమి లేనివాడు, అహం లేనివాడు, మమకారము లేనివాడు మాత్రమే తన లక్ష్యాన్ని సాధించగలడు. ఇదే మనకి విహాయ కామాన సర్వాన్ అని, అన్ని కోరికలను పుమాంశతి నిస్పృహ, ఏది ఉండకూడదు, దాని మీద మమకారం ఉండకూడదు, నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి అని మనకి ఈ 71వ శ్లోకం ద్వారా చెప్తున్నారు. శాంతి అనేది కోరికలు లేకపోవడం వల్ల అన్ని సర్వ కోరికలను లేకపోవడం వల్ల మాత్రమే వస్తుంది అని ఇక్కడ కూడా జ్ఞానికి అజ్ఞానికి, ఒక యోగికి గృహస్థుడికి, సన్యాసికి గృహస్థులకి వీరికున్న వ్యత్యాసం ఏంటి, మన సాధన ఎలా ఉండాలి అని పరమహంస యోగానంద గారు చాలా చక్కగా వివరించారు. మరి నెక్స్ట్ వీడియోలో 72వ శ్లోకము ఆఖరి శ్లోకము మనం తెలుసుకుందాము. మీట్ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే.